సిటీ శివార్లలోకి మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. రాష్ట్రంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఫెరింగ్ ఫార్మా ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఫార్మా రంగం డెవలప్మెంట్కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు సీఎం. ఫార్మా రంగంలో మార్పులు తీసుకొస్తామన్నారు సీఎం కేసీఆర్. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్, మహబూబ్ నగర్ సరిహద్దుల్లో 30,000 కోట్లతో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫార్మా కంపెనీలన్నింటినీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం. ఫెరింగ్ ఫార్మా కంపెనీల ప్రతినిధులు క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఫార్మా రంగంలో 650 కోట్ల నుంచి 1300 కోట్ల దాకా పెట్టుబడి పెట్టనున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు ఫెరింగ్ ప్రతినిధులు. ఆధునిక టెక్నాలజీతో పాటు పొల్యూషన్ ఫ్రీ ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎంకు వివరించారు. తాము తయారు చేసే మందులలో టాక్సిక్ కెమికల్స్ వాడమని చెప్పారు. ఫెరింగ్ ఫార్మా 9 దేశాల్లో విస్తరించిందని తెలిపారు. మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఫెరింగ్ ప్రతినిధులకు టీఎస్ ఐపాస్ పాలసీని వివరించారు సీఎం. 15 రోజుల్లోనే ఆన్లైన్ ద్వారా అన్ని రకాల పర్మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. ఫార్మా సిటీని నెలకొల్పడానికి స్కాండినేవియా, యూరప్, యునైటెడ్ స్టేట్స్ దేశాల్లో పర్యటించి స్టడీ చేస్తామన్నారు.